అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే ప్రతి ఇంటి ముందు రంగురంగుల అందమైన ముగ్గులు, ఈ ముగ్గుల మధ్యలో గొబ్బిళ్లతో ఎంతో సంబరంగా ఉంటుంది కదా. సంక్రాంతి పండుగకు గొబ్బెమ్మలను మేము ఎలా చేస్తామో ఇక్కడ చూపిస్తున్నాము. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను మన ఇంటి ముందు వేసుకున్న ముగ్గుల మధ్యలో పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. గొబ్బెమ్మలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వారి సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఉంటారు. గొబ్బెమ్మలను చేసుకోవడానికి ముందుగా తాజా ఆవు పేడను తెచ్చుకొని ఇలా కొంచెం తీసుకొని ముద్దలా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా గొబ్బెమ్మ మధ్యలో కొంచెం గుంతలా చేసి పెద్ద గొబ్బెమ్మను ఇలా చేసుకోవాలి. ముగ్గు మధ్యలో పెట్టే ఈ పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఇంటి ముందు వేసిన ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మను పెట్టి ఈ పెద్ద గొబ్బెమ్మ చుట్టూ చిన్న గొబ్బెమ్మలను పెడతారు. సాధారణంగా 5, 9 లేదా 11 గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు. ఇలా మిగతా పేడతో కూడా చిన్న గొబ్బెమ్మలను చేసుకోవాలి. ఇలా ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసిన తర్వాత వీటిపై పసుపు కుంకుమ బొట్లతో అద్ది గొబ్బెమ్మ మధ్యలో నవధాన్యాలు పోసి వాటిపై పూలతో అలంకరించిన తర్వాత వీటిని ముగ్గుల మధ్యలో ఉంచుతారు. కొందరు గొబ్బెమ్మలపై ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లతో అద్దుతూ ఉంటారు కూడా. ముగ్గు మధ్యలో దీపం పెట్టి నైవేద్యంగా బెల్లం, రేగిపళ్ళు లేదా ఏదైనా పండును పెట్టి అగరవత్తులు వెలిగించి పూజ చేసి గొబ్బెమ్మల పాటలు పాడుతారు. మేము ఈ విధంగా సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడతాము. గొబ్బెమ్మలు మీరెలా పెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.